ఇటు బెంగాల్లో కొనసాగుతుంది మొదటి విడతకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్. ఇప్పటి వరకు 18.8 ఓటింగ్ % నమోదైంది. 16 జిల్లాల్లో 152 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల బరిలో 1478 మంది అభ్యర్థులు ఉన్నారు. మొత్తంగా 80,719 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 8,000కు పైగా అత్యంత ప్రమాదకరమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఇటు 2.5 లక్షల మంది కేంద్ర బలగాలతో భద్రతా సిబ్బంది ఉన్నారు. ఇటు తన సొంత కోట భవానీపూర్ నుంచి మమతా బెనర్జీ పోటీ చేస్తుంది. 2 చోట్ల పోటీ చేస్తున్నారు. ఇటు బీజేపీకి సంబంధించిన కీలక నేత శుభేందు. ఇటు బెంగాల్లో మొత్తంగా 6.82 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. మొదటి విడతలో ఇటు ఓటు హక్కును వినియోగించనున్నారు 3.6 కోట్ల మంది, 3.6 crores. ఈ విడత ఎన్నికల్లో సుమారు 7 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నారు. ఏప్రిల్ 29న రెండవ విడత పోలింగ్ జరగబోతుంది. మే 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. సో మొత్తం మీద వెస్ట్ బెంగాల్ మనం ఒకసారి చూస్తే 2021లో 8 ఫేసెస్లో అక్కడ ఎన్నికలను నిర్వహించారు. కానీ ఈసారి 2 ఫేసెస్లో మాత్రమే. మొదటి విడతలో 3.6 crores, 3.6 కోట్ల మంది, దాని తర్వాత మిగతా వారు. మొత్తంగా ఈసారి కొత్తగా 7 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నారు. ఏప్రిల్ 29న రెండో విడత పోలింగ్ జరగబోతుంది.